సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు. ఏరా ఏం చేస్తున్నావు? చదువుతున్నా అన్న. ఏంటి మ్యాగ్జైనా? కాదన్న, ఇంగ్లీష్ గ్రామర్. ఆహా, అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ చెప్పరా. నాకేం తెలుసు అన్న, చదువుతున్నాను కానీ వచ్చానా. ఆహా, నీకు బాగా తిరుగుతేట్లకి రోయ్. మా వాడి చదివేమో కానీ కామెడీ ఎక్కువైపోతుందండి. పదండి మనం వీడియో చూసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను గతంలో పని మొదలయ్యి ఇప్పటికీ జరుగుతుండే సందర్భాల్లో వాడుతాం. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ బీన్ వస్తుంది, మిగిలిన సందర్భాల్లో హ్యావ్ బీన్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 2 years. నేను 2 సంవత్సరాల నుండి ఈ ఆఫీసులో పనిచేస్తున్నాను. పై సెంటెన్స్ని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ఇంతకు ముందే ఈ ఆఫీసులో పనికి చేరి ఇప్పటికీ పనిచేస్తున్నానని. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకు ఈ టెన్స్ ఎలా వాడాలో అర్థమవుతుంది. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దట్ హోమ్ సిన్స్ 2005. మేము 2005 నుండి ఇక్కడ ఉంటున్నాం. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ రైటింగ్ దిస్ నోట్స్ ఫర్ 1 week. ఆమె 1 వారం నుండి ఈ నోట్స్ రాస్తుంది. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. అతను 2 గంటల నుండి నిద్రపోతున్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ను ఉపయోగించాలి, అంటే ఫర్ 2 hours, ఫర్ 2 years లాంటివి. పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ను ఉపయోగించాలి, అంటే సిన్స్ 2005, సిన్స్ 2 o'clock లాంటివి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ నాట్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 1 week. నేను 1 వారం నుండి ఆ ఆఫీస్లో పనిచేయడం లేదు. నెక్స్ట్, షీ హ్యాజ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ టెన్స్లో సెంటెన్స్ చెప్తున్నాం కదా అని ప్రతిసారి టైం చెప్పాలని రూల్ ఏమీ లేదు, అంటే ప్రతిసారి సిన్స్ ఫర్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలో చూద్దాం. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ బుక్. హ్యాజెంట్ షీ? షీ హ్యాజెంట్ బీన్ రీడింగ్ ఏ బుక్. హ్యాజ్ షీ? యూ హ్యావ్ బీన్ స్లీపింగ్. హ్యావెంట్ యూ? యూ హ్యావెంట్ బీన్ స్లీపింగ్. హ్యావ్ యూ? ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ అయితే సబ్జెక్ట్ని బట్టి హ్యాస్ ఆర్ హ్యావ్ కెన్ నాట్ చేర్చి రాయాలి. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ అయితే హ్యావ్ ఆర్ హ్యాస్తో రాయాలి. ఇప్పుడు ఈ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో దాని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, మిగిలిన సందర్భాల్లో హ్యావ్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మాత్రమే. హ్యాస్ షీ బీన్ వర్కింగ్ హియర్? ఆమె ఇక్కడ పనిచేస్తుందా? హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ? నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? హ్యావెంట్ యూ బీన్ రీడింగ్ ద బుక్? నువ్వు పుస్తకం చదవడం లేదా? ఇప్పుడు WH క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే WH క్వశ్చన్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, మిగిలిన సందర్భాల్లో హ్యావ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫీస్? ఆ ఆఫీస్లో నువ్వు ఎంతకాలంగా పనిచేస్తున్నావు? వై హ్యావ్ యూ బీన్ వర్కింగ్ దేర్? నువ్వు అక్కడ ఎందుకు పనిచేస్తున్నావు? నెక్స్ట్, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? వారు ఎంతకాలంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? నెక్స్ట్, వై హ్యావెంట్ యూ బీన్ ప్లేయింగ్? నువ్వు ఎందుకు ఆడటం లేదు? నెక్స్ట్, హూజ్ నోట్స్ హ్యావ్ యూ బీన్ రైటింగ్? నువ్వు ఎవరి నోట్స్ రాస్తున్నావు? నెక్స్ట్, విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్? నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు? ఇప్పుడు హూతో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే హూ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్,
హూ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. ఇక్కడ 2 సంవత్సరాలుగా ఎవరు పనిచేస్తున్నారు. నెక్స్ట్, హూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ దిస్ గేమ్. ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు.